హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు టమాటో రొట్టె అండ్ టమాటో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి టమాటాలు సన్నగా తరిగి ఇలా గిన్నెలో వేసుకోవాలి. దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1:1 లెక్కన వాటర్ 1 అయితే రైస్ ఫ్లోర్ కూడా 1 తీసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు, వాము, జీలకర్ర, రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. ముక్కలు కొంచెం మెత్తగా అయ్యాక కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ ఫ్లోర్ వేసాను. ఇది మొత్తం వాటర్ అంతా పోయి ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి సన్న మంటలో. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసాను. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత టేస్ట్ చూసాక కొంచెం ఉప్పు వేసాను. చేతికి తడి పెట్టుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ఫస్ట్ రొట్టె చేస్తున్నాను నేను. రొట్టెకి కొంచెం మెత్తగానే ఉండాలి. ఇలా రొట్టె చేసుకోవచ్చు. అదే పిండిని ఇంకా కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి గట్టిగా కలిపాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పిండి గట్టిగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు. సో ఇలా గట్టిగా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పూరి ప్రెషర్ తీసుకొని పూరి ప్రెషర్ పైన పప్పు చెక్కలు ఎలా చేసుకుంటామో అలాగే ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీ అయ్యే వరకు కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. టమాటో వేసాం కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతాయి. ఇవి ట్రావెల్కి వెళ్ళినప్పుడు కానీ, పిక్నిక్కి అలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా తీసుకెళ్ళచ్చు. ఇవి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి తీసుకెళ్తే క్రిస్పీగా, టేస్టీగా అలాగే ఉంటాయి. మన టమాటా చెక్కలు రెడీ అయిపోయాయి చూడండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉన్నాయి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.